Hi, I'm Niranjan Komredi, your property guide. మన హైదరాబాద్ మహానగరంలో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేయాలి అనేది మీరు కనుక చూడాలనుకుంటే కనుక అందరూ పలానా లొకేషన్, పలానా ఏరియా, పలానా ప్లేస్ అనేది డిక్లేర్ చేస్తారు కదా. అలా కాకుండా హైదరాబాద్లో నేను బాగా రీసెర్చ్ చేసిన విషయం ఏంటంటే ఒక 3 రకాల కేటగిరీగా డివైడ్ చేసింది మన హైదరాబాద్ మహానగరం. నేను చెప్పే లొకేషన్లు ఏ లొకేషన్లో అయినా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ఏ లొకేషన్లో అయినా మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ 3 కేటగిరీస్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. హైదరాబాద్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ లైక్ ఓపెన్ ప్లాట్ విషయంలో నేను ఎగ్జాక్ట్ చెప్పాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ విషయంలో హైదరాబాద్ని 3 కేటగిరీగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే సెల్లర్స్ మార్కెటింగ్ అంటారు. ఈ సెల్లర్స్ మార్కెటింగ్ అనేది ఒకప్పుడు 2000 ఇయర్స్ బ్యాక్ మనకు ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అనేది మనకు హైదరాబాద్లో ఉంది ఆల్రెడీ. లైక్ పారడైజ్ కానీ, నాగోల్, ఎల్బీ నగర్ కానీ, అండ్ టువర్డ్స్ మన చంద్రాయణగుట్ట కానీ, ఆరంగర్ కానీ, ఉప్పల్. ఈ రూట్ ఏదైతే ఉందో మనకు ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ హైదరాబాదు మొత్తం అక్కడ వరకే ఉండేది ఒకప్పుడు 2000 ఇయర్స్ బ్యాక్. అప్పుడు గజానికి 100 రూపాయలు, 200 ఉండేది. ఎగ్జాక్ట్లీ 2026 అంటే 26 ఏళ్ళ తర్వాత అక్కడున్న రేట్ అనేది మినిమం టు మినిమం అనేది 3 to 10 lakhs అనేది మినిమం ఆ ల్యాండ్ అనేది పర్ స్క్వేర్ యార్డ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ఒకప్పుడు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు 26 ఇయర్స్ అంటే మినిమం 1000 times రిటర్న్ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే టోటల్గా 100-200% కాంక్రీట్ జంగల్ పెరిగేసి ల్యాండ్ అనేది కంప్లీట్గా అయిపోయింది. 99% వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడే మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే యాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ డెసిషన్ కాదు. ఇక్కడ తీసుకునే వాళ్ళు ఎవరంటే అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ అండ్ ఓన్లీ అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అది డెడ్ ఇన్వెస్ట్మెంటే తప్ప ఇన్వెస్ట్మెంట్ పనికిరాదు. దీన్ని సెల్లర్స్ మార్కెటింగ్ అంటారు. ఆఫ్టర్ సెల్లర్స్ మార్కెటింగ్ తర్వాత 2005 ఈ టైంలలో మనకు ఎయిర్పోర్ట్ కానీ, ఓఆర్ఆర్ కానీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఓఆర్ఆర్ ఏదైతే రాబోతుంది, ప్లాన్ చేయబోతున్నారు, కంప్లీట్ స్టార్ట్ చేయబోతున్నారు అన్నప్పుడు చాలామంది ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, మీడియేటర్స్ కానీ, బ్రోకర్స్ ఎవరైనా వాటెవర్ వాళ్ళందరూ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి ప్లాట్ తీసుకొని సార్ అవుటర్ రింగ్ రోడ్లో మంచి భూమప్పు రాబోతుంది, ల్యాండ్ పెరగబోతున్నాయి అన్నప్పుడు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మంచి కోటేశ్వర్లు అయ్యారు. తీసుకోలేని వాళ్ళు కూడా సరే ఇన్నర్ రింగ్ రోడ్ టైంలో తీసుకోలేదు, అక్కడెక్కడో అడవి అన్నట్టుగా డిక్లేర్ చేశారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారు. కనీసం అన్నా అవుటర్ రింగ్ రోడ్ టైంలోనన్నా తీసుకుందాం అనుకున్న వాళ్ళకి గజానికి 2000 to 5000 మధ్యలోనే వాళ్ళకి దొరకడం జరిగింది. అక్కడ తీసుకున్న వాళ్ళు మంచిగా అప్రిషియేషన్ వచ్చేసింది. వాళ్ళు తీసుకున్నారు. తీసుకోలేని వాళ్ళు అలాగే ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న 2005 అంటే ఇప్పటివరకు 2026 అంటే మినిమం వచ్చేసి ఒక 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్లలో ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్లో ఎంత పెరుగుండొచ్చు? మినిమం టు మినిమం అప్పుడు 5000, 4000 ఆ బడ్జెట్లో దొరికినప్పుడు ఇప్పుడు వచ్చేసి మినిమం టు మినిమం లీగల్గా జెన్యున్ ప్లాట్ కావాలంటే 30,000 to 10 lakhs వరకు ఉంది అవుటర్ రింగ్ రోడ్ టైంలో. దీన్ని ఏమంటారంటే బయ్యర్స్ మార్కెటింగ్ అంటారు. ఇన్నర్ రింగ్ రోడ్లో అప్పుడైనా తీసుకోలేమనేసి బయ్యర్సే స్వతహాగా వెహికల్స్ వచ్చి ల్యాండ్స్ని, ఆ బ్రోచర్లు అవన్నీ తీసేసుకొని వాళ్ళే సొంతంగా ఎంక్వైరీకి వచ్చేసి పలానా దగ్గర ప్లాట్ ఉందా, ఇది ఉందా అనేసి చూసేసి తీసుకుంటున్నారు. సొంతంగా బయ్యర్స్ వచ్చి చూస్తున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, లేని వాళ్ళు ఇంకా ఆలోచనలో పడుతున్నారు. ఈ లొకేషన్ని బయ్యర్స్ మార్కెటింగ్ అంటారు. ఇక్కడ కూడా మోస్ట్లీ 90% వరకు కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒక 10% వరకు అనేది మనకు పాసిబిలిటీ ఉంది ఇన్వెస్ట్మెంట్ చేసే విధానంలో. ఇక్కడ ఈ హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, కొండాపూర్ కానీ ఇవన్నీ టోటల్గా బయ్యర్స్ మార్కెటింగ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది ససేమీరా రాంగ్ డిసిషన్. సెల్లర్స్ మార్కెటింగ్ లాగా 90% ఎప్పుడు కొంటారు? నిజంగా నేను ఇల్లు ఈ బడ్జెట్ ఎంత అయితే ఒక 30, 40, 50 lakhs, 60 lakhs 1 year బడ్జెట్ పెట్టి నేను ల్యాండ్ తీసుకుంటాను అంటే
అది కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటేనే, కమర్షియల్గా యూజ్ చేసుకుంటా అంటేనే తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది రైట్ డిసిషన్ కాదు. సో మరి దీన్ని ఎమర్జింగ్ బయ్యర్స్ మార్కెటింగ్ అంటారు. సో దీన్ని ఏమంటారంటే బయ్యర్స్ మార్కెటింగ్ అంటారు ఈ ఔటర్ రింగ్ రోడ్ జోన్. నెక్స్ట్ ఈ హైదరాబాద్లో మణిహారం లాగా ఒక రింగ్ రోడ్ అనేది రాబోతుంది. మరోటి 338 కిలోమీటర్స్ తోటి హైదరాబాద్ రూపురేఖలు మార్చే, అసలు ఇండియాలో అసలు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఏ రాష్ట్రానికి లేని అదృష్టం మన హైదరాబాద్కు దొరకడం జరిగింది. ఈ హైదరాబాద్కి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏరియాని ఎమర్జింగ్ మార్కెట్ అంటారు. ఈ ఎమర్జింగ్ మార్కెట్ ఏంటంటే వర్షాకాలం రాబోతుంది అన్నప్పుడు ఎండాకాలంలోనే గొడుగులు తీసుకోవడం లాంటిది. సో ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లో ఉన్నప్పుడు ఎమర్జింగ్ మార్కెట్లో ల్యాండ్ తీసుకోవడం అనేది ఎవర్ అప్రిషియేట్ ప్రోడక్ట్లో అయిపోతుంది. అదే ఈవెన్ మా ఓన్ బ్రదరే, మా ఫాదరే 5,000 ఉన్నప్పుడు తీసుకుంటే ఇప్పుడు నేను మీ వీడియోలో నేను ఇట్లా మాట్లాడడానికి వచ్చేవాడిని కాదు కదా. సో ఇక్కడ ఈ రీజనల్ రింగ్ రోడ్ సర్కిల్ ఏంటంటే దీని గురించి టోటల్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ రీజనల్ రింగ్ రోడ్లో కూడా ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఎలాంటి లొకేషన్ తీసుకోవాలి, ప్రైమ్ లొకేషన్ ఏంటి, ప్రైమ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ప్లాట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఫుల్ టు క్లియర్గా నేను చెప్తాను. ఈ ఎమర్జింగ్ మార్కెట్లో ఏంటంటే మనకు బడ్జెట్ లాగా అంటే మినిమం 5,000 నుంచి మనకి ఎమర్జింగ్ లొకేషన్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ సర్కిల్లో మనకు ప్లాట్స్ అనేది ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాయి. ఈ లొకేషన్లో మాకు 2 to 5 years షార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, 5 to 10 years మిడ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, 10 to 25 years లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనే విజన్ ఉంటే కనుక మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ, మీ బంగారు తల్లి ఇంట్లో ఉన్న బంగారు తల్లి గురించి కానీ, అబ్బాయి గురించి కానీ, మీ భవిష్యత్తు సెక్యూర్ గురించి కానీ, సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ విషయంలో చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఎమర్జింగ్ లొకేషన్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. మా దగ్గర బడ్జెట్ ఉంది, మేము ఎఫెక్ట్ చేయగలుగుతాము, 50 to 1 year వరకు ఎఫెక్ట్ చేయగలుగుతామంటే గో టు బయ్యర్స్ మార్కెటింగ్. సో అక్కడ లీగల్గా డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు ప్రొసీడ్ అవ్వండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎమర్జింగ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే విధానంలో ఇబ్బంది పడకుండా ఫ్యూచర్ దృష్టిని పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మన బడ్జెట్ 5 to 10 lakhs ఉంది. ఎమర్జింగ్ మార్కెట్లో ఎగ్జాక్ట్లీ ప్లాట్స్ దొరుకుతాయి, వెతకాలి. అండ్ మినిమం 20 to 30 lakhs వరకు అయినా పెట్టొచ్చు. మరి 30 lakhs దాటి మినిమం 20 lakhs 20 to 30 వరకు పర్లేదు, మంచి ల్యాండ్ అనేది ఎక్కువ వస్తుంది. సో బడ్జెట్ తక్కువ కొద్ది మనం ఎమర్జింగ్ మార్కెట్లో ఏంటంటే ల్యాండ్ ఎక్కువ వస్తుంది, బడ్జెట్ తక్కువ ఉంటుంది. అదే బయ్యర్స్ మార్కెటింగ్ ఏంటంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ల్యాండ్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో అక్కడ మరి ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, అది ఎక్కడ చేయాలి దీని గురించి నేను రీజనల్ రింగ్ రోడ్ లొకేషన్లో ది బెస్ట్ 5 places అనేది నేను డిజైన్ చేశాను. ఈ లొకేషన్లో పెడితే మీరు ఎక్సలెంట్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేది రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో అనేది నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ సండే వీడియో నేను పబ్లిష్ చేస్తాను. ఇలా ఎవ్రీ సండే నేను ఒక వీడియో అంటే దీంట్లో ఓపెన్ ప్లాట్ సైట్స్ చూపిస్తాను, రీసేల్ ప్లాట్స్ చూపిస్తాను, అపార్ట్మెంట్స్, విల్లాస్, ఇండివిజువల్ హౌసెస్ కూడా నేను చూపిస్తాను. రియల్ ఎస్టేట్లో ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయి, ఈ 26 yearsలో ఎన్ని రకాలుగా రియల్ ఎస్టేట్లో అప్డేట్స్ వచ్చాయి, మనం ఏ విధంగా అవేర్నెస్ ఉండాలి, అప్రూవల్స్ ఏంటి, మ్యూటేషన్స్ ఏంటి, అన్ని విధాలుగా నేను మాట్లాడతాను. అండ్ లైవ్గా ల్యాండ్ విజిట్స్ కూడా చూపిస్తాను. ఈ ఖచ్చితంగా ఎవరికైతే ఈ ఛానల్ ఈ వీడియో కానీ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మంచి కంటెంట్ రియల్ ఎస్టేట్ విషయంలో మంచి కంటెంట్ తీసుకొని మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే, ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.